పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. వారి ఆచూకీ కోసం జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులకు సహకరించిన వారిపై చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత 48 గంటల్లో చాలా మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశాయి భద్రతా బలగాలు. తాజాగా పాకిస్తాన్లో తలదాచుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ కు చెందిన కుప్వారా జిల్లాలోని రహస్య స్థావరాన్ని గుర్తించి పేల్చివేశారు. ఈ క్రమంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు భద్రతా బలగాలు మొత్తం 6 ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఫరూక్ ఇంటితో పాటు అనేక మంది ఇతర ఉగ్రవాదులకు సంబంధించి ఆస్తుల్ని కూడా లక్ష్యంగా అటాక్ చేశాయి. అనంతనాగ్ జిల్లా తోకర్పురాలో ఆదిల్ అహ్మద్ తోకర్, పుల్వామాలోని ముర్రాన్ ప్రాంతానికి చెందిన ఆసాన్ ఉల్ హక్ షేక్, త్రాల్లో ఆసిఫ్ అహ్మద్ షేక్, షోషియాన్ జిల్లా చోటిపురాలో షాహిద్ అహ్మద్ కుట్టాయ్, కుల్గాంలో మతల్మాకు చెందిన అహ్మద్ గనీలను ఇప్పటికే కూల్చేశారు. శుక్రవారం పహల్గాం దాడిలో ప్రమేయం ఉన్న 2 ఉగ్రవాదుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. నిన్న బిజ్ బెహరాలో ఆదిల్ హుసేన్ థోకర్ ఇంటిని ఐఈడీల ద్వారా పేల్చివేయగా, త్రాల్లో ఆసిఫ్ షేక్ నివాసాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు.